రైతు భరోసా లేట్ చేయొద్దు. 3 ఎకరాల సాగు భూములకు ఇప్పటికే నగదు జమ, పెండింగ్లో డబ్బులు వెంటనే డిపాజిట్ చేయాలి. ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం చేసిందట. ఎస్బీఐతోనే రాష్ట్ర ప్రభుత్వము ఒప్పందం కూర్చొని ఉంటుంది. ఎస్బీఐ వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టున్నారు. రైతు భరోసా సాయాన్ని ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. 3 ఎకరాల విస్తీర్ణం వరకు సాగు భూములకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయని, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని, వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న వారికి కూడా వెంటనే డిపాజిట్ చేయాలని సూచించారు. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు ఖాతాల నెంబర్లతో మిస్ మ్యాచ్ అయిన లబ్ధిదారులకు అందనందువలన వాటిని తొందరగా సరిచేసి జమ చేయాలన్నారు. ప్రజాభవన్లో శుక్రవారం ఉదయం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, పలువురు అధికారులతో రైతు భరోసా అమలుపై సమీక్ష సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి వివరాలను గ్రామాలలో అలాగే కూడళ్లలో ఫ్లెక్సీల రూపంగా ఇదైతే మరీ దారుణం అవుతుంది. పైసలు ఎన్ని వచ్చినాయి అనేది ఓపెన్గా ప్రవేశపెడితే మాత్రం దారుణం అవుతుంది. ఎంతమందికి ఇచ్చారు అనేది పెడితే బాగుంటుందేమో. ఒకసారి ఈ విషయంలో ఆలోచన చేయాలి బట్టి విక్రమార్క గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. స్వయం ఉపాధి పథకానికి సీఎం శ్రీకారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యాన్ని చక్కదిద్దుతామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. త్వరలో 6,000 కోట్లను బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సమకూర్చనున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వనపర్తిలో మార్చి 2న లాంఛనంగా ప్రారంభం కానున్నదని తెలిపారు. సంక్షేమ పథకాల పంపిణీని ఒక పండుగలాగా నిర్వహిస్తామని, సబ్సిడీలు, మార్జిన్ మనీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు రావాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రస్తుతం పెట్టుబడులకు అనువైనటువంటి వాతావరణాన్ని, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేందుకు, నాణ్యమైన నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ కృషి ఫలితంగానే దావోస్ సమ్మిట్లో 1.80 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాలు కుదిరినటువంటి సందర్భాన్ని కూడా వారైతే గుర్తు చేయడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రైతులకైతే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. 3 ఎకరాల లోపు వాళ్ళకు కొంతమంది కొర్రీలు పెట్టేసి ఆపిరంట, వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇస్తే మంచిదే.